మీరు చేసే ప్రతి ఒక్క సినిమా గూడా, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. అలా ఈ సినిమాలో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాహ్! మీరు చెప్పినట్టు ఎవ్రీ ఫిల్మ్ గివ్స్ యూ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇట్ కుడ్ బీ యాస్ ఎన్ యాక్టర్‌గా అయితే గనక ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. హ్మ్. ఇప్పటిదాకా నేను చేయని క్యారెక్టర్. ఇన్‌ఫాక్ట్ ఇలా గోస్ట్ హంటర్, హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ అనే క్యారెక్టర్ హ్మ్. నాకు తెలిసి తెలుగు సినిమాలో, ఇండియన్ సినిమాలో గాని ఇలా ఎవరు చేసి ఉండరు. గోస్ట్ హంటర్స్ చేసి ఉండొచ్చేమో హిందీలో. హ్మ్. బట్ తెలుగులో గోస్ట్ హంటర్ కూడా లేదు. దానికి తోడు గోస్ట్ హంటర్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్, దెయ్యాలు లేవు అని చెప్పి గోస్ట్ హంటర్ ఏంటి? అక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది. సో బేసికలీ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ, నేను ఎప్పుడో చేయని క్యారెక్టర్ లేకపోతే ఎవరు చూడని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ సమ్ గ్రౌండ్ వర్క్ యూ హ్యావ్ టు డూ. ప్రతి ఒక్క ఫిల్మ్కి ఆ క్యారెక్టర్ కోసం నేను చిన్న గ్రౌండ్ వర్క్ చేస్తాను. అవును. సో ఫర్ మీ మై ఎక్స్పీరియన్స్ ఇస్ లెర్నింగ్ ఈ పారానార్మల్ యాక్టివిస్ట్స్, ఈ గోస్ట్ హంటర్స్ ఎలాగ గోస్ట్తో ఇంటరాక్ట్ అవుతారు, హ్మ్. ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు. నేను కొన్ని రియల్ డాక్యుమెంటరీస్ చూశాను. ఇంటర్నెట్లో ఐ హవ్ రెడ్ అబౌట్ హౌ దీస్ పారానార్మల్ యాక్టివిటీస్ హ్యాపెన్, హ్మ్. గోస్టులు మనతో ఎలా మాట్లాడతాయి. సో ఇట్లాంటివి కొత్తగా నేర్చుకున్నాను. హ్మ్.